హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా వీడియోస్ని ఇప్పుడే చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ఛానల్ని. ఈరోజు నేనైతే స్పైసీ ఎగ్ కర్రీ చేస్తున్నా, మీ అందరికీ యూజ్ అవుతుందని చేస్తున్నా. ఎందుకంటే ఇది జలుబు అయినప్పుడు తింటే జలుబు అనేది తొందరగా తగ్గుతుంది అన్నట్టు. యాక్చువల్గా చెప్పాలంటే ఈరోజు మా అందరికీ జలుబు అయింది మా ఇంట్లో. సో నేను అందుకనే ఈ కర్రీ చేస్తున్నా. మీకు కూడా వీడియో పెడితే మీకు కూడా ఎప్పుడైనా యూజ్ అయినప్పుడు చేసుకుంటారని పెడుతున్నా ఫ్రెండ్స్. స్పైసీగానే చేస్తున్నా, టమాటోస్ కానీ ఏమి వేయకుండా. సో చూద్దామా ఎట్లా కర్రీ చేద్దామా. ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకోండి ఫ్రెండ్స్. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ ఎట్లా కట్ చేసుకోవడం అనేది అది మీ ఇష్టం. చిన్నగా కట్ చేసుకోవాలంటే చిన్నగా కట్ చేసుకోండి, పెద్దగా కట్ చేసుకోవాలంటే పెద్దగా కట్ చేసుకోండి. మా మమ్మ అయితే ఆనియన్స్ చిన్నగా ఉన్నాయని కొంచెం పొడిగా కట్ చేసింది. ఇక చిన్నగా కట్ చేయాలంటే కొంచెం టైం కూడా ఎక్కువనే పడుతుంది, ఇప్పుడు పని ఉందని అట్లా కట్ చేసింది. సో కట్ చేసుకోవడం అనేది మీ ఇష్టం. ఎట్లా మీకు తినడానికి మంచిగా అనిపిస్తే అట్లా కట్ చేసుకోండి. కట్ చేసుకొని వేసుకున్న తర్వాత కొంచెం దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. ఆనియన్స్ వేయగానే కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకుంటే ఎట్లా అంటే ఆనియన్స్ అనేది తొందరగా ఫ్రై అవుతాయి. మన టేస్ట్కి తగ్గట్టుగా కాకుండా ఇప్పుడు కొంచెం అయితే వేసుకోండి. లాస్ట్లో మళ్ళీ ఇంకా కొంచెం మనకు సరిపోకపోతే సాల్ట్ వేసుకోవచ్చు. ఇప్పుడే బాగా వేస్తే ఆనియన్స్ మొత్తం సాల్టీగా అయిపోతాయి. సో అట్లా కాకుండా కొంచెం వేసుకోండి. కొంచెం వేసుకుంటే ఆనియన్స్ ఫ్రై అవుతాయి అన్నట్టు. ఫ్రై అయిన తర్వాత కొంచెం మనకు కావాల్సినంత ఘాటుకు కావాల్సినంత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కూడా వేసుకొని పచ్చివాసన అంతా పోయేలాగా కలుపుకోండి. ఒక 1 మినిట్ అట్లా ఫ్రై చేసుకోండి. చేసుకున్న తర్వాత అందులోనే కొంచెం కారం యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు కారం అనేది కూడా మన స్పైసీకి తగ్గట్టు, కొంచెం నేను స్పైసీగానే వేస్తున్నా కాబట్టి కారం కొంచెం అందులో మళ్ళీ మేము కారం ఎక్కువనే తింటాం. సో అందుకని నేను ఒక 2-3 స్పూన్స్ కంటే ఎక్కువనే ఉంటుంది కారం. ఆ కారం అంతా వేసేస్తున్నా స్పైసీగా ఉండడం కోసం. సో కారం వేసుకొని కలుపుకొని ఒక 1 మినిట్ అట్లా ఫ్రై అయిన తర్వాత మనకు కావలసినంత వాటర్ యాడ్ చేసుకోండి. బాగా సూపీగా కాకుండా బాగా దగ్గరికి కాకుండా నేను కొంచెం లిక్విడ్గా ఉండేలాగానే చేస్తున్న కర్రీ. మరీ దగ్గరికి చేస్తే కూడా మా ఇంట్లో తినరు ఫ్రెండ్స్. సో అందుకనే కన్సిస్టెన్సీ అనేది కూడా మన ఇష్టం. వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు మనం దీంట్లో ఉడకబెట్టిన ఎగ్స్ను వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉడకబెట్టిన ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్ బాయిల్ అవ్వనియండి. 10 మినిట్స్ అట్లా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు కర్రీ మొత్తం దగ్గరకు వస్తుంది కదా, దగ్గరకు వచ్చి ఆయిల్ అంతా పైకి తేలుతుంది. తేలినప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం ధనియాల పౌడర్, మసాలా పౌడర్, కొంచెం జీరా పౌడర్, ఈ 3 కొంచెం నేను డ్రై రోస్ట్ చేసుకొని అంటే కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని 3 కలిపి మిక్సీ పట్టిన. కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. వెంటనే ఇప్పుడే మనం కర్రీ చేసుకున్నప్పుడు ఇప్పుడే పడితే స్పైసీగా ఉంటుంది. అట్లా కాదని ఇంతకుముందు పౌడర్స్ అట్లా ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. లేదు మేము ఇప్పుడే ఫ్రై చేసి ఇప్పుడే మిక్సీ పట్టినామంటే మాత్రం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఒక 1 స్పూన్ వేస్తున్నా నేను. యాక్చువల్లీ నేను ఇప్పుడే మిక్సీ పట్టినా, సో లేకుండే మా ఇంట్లో. సో కర్రీ కోసం అని మిక్సీ పట్టినా. ఒక 1 టేబుల్ స్పూన్ వేస్తున్నా, అంతకంటే ఎక్కువ వేయట్లేదు. ఇదే స్పైసీగా ఉంటుంది. సో మనం టమాటోస్ గిన్నె ఏమి వేయలే కాబట్టి చాలా స్పైసీగా ఉంటుంది కర్రీ. ఇది రైస్లోకి బాగుంటుంది, మళ్ళీ చపాతీస్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. సో కొంచెం ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కూర దించేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. సో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ఛానల్ని, ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడడానికి. సో ఇంతే ఫ్రెండ్స్, బాయ్.